హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ చెరువుల ఆక్రమ కట్టడాలను అరికట్టడంలో ఈ పేరు మారుమోగిపోతుంది. హైడ్రా పేరుతో పాటే చెరువుల FTL బఫర్ జోన్ అనేటువంటి పేర్లు కూడా ఫేమస్ అయ్యాయి. అయితే FTL బఫర్ జోన్ అంటే ఏమిటి? ఇప్పటివరకు చాలామందికి ఈ విషయంపై పూర్తి అవగాహన లేదు. FTL బఫర్ జోన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు FTL బఫర్ జోన్ అంటే ఏమిటి? ఇందులో ఏ నిర్మాణాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? హైదరాబాద్లో హైడ్రా ఎంట్రీ తర్వాత FTL బఫర్ జోన్ అనే మాటలు ఫేమస్ అయ్యాయి. తాజాగా HMDA పరిధిలోని చెరువుల FTL బఫర్ జోన్ను గుర్తించి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చెరువుల FTL జోన్ గుర్తించడంలో ఇప్పటికే లేట్ అయ్యిందని, తొందరగా ఈ పని పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. హైదరాబాద్లో చెరువులు, నాలాల కబ్జాను అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువులు, నాలాలు కాపాడేందుకు హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చారు. తెలంగాణలో వేలాది గొలుసుకట్టు చెరువులు ఉండేవి. ఒక చెరువులోని నీళ్లు మరో చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అప్పట్లో వ్యవసాయంలో గొలుసుకట్టు చెరువుల పాత్ర చాలా గొప్పది. అయితే ప్రస్తుతం జనాభా పెరిగి చెరువులు కబ్జా అవుతున్నాయి. హైదరాబాద్లో అయితే కొన్ని చెరువులు పూర్తిగా మాయమయ్యాయి. ముందుగా FTL అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎండాకాలంలో చెరువుల్లో నీరు తగ్గుతుంది. చెరువు చుట్టూ కొంత స్థలం బయటపడుతుంది. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు చెరువు నిండుతుంది. వర్షాలు బాగా కురిసినప్పుడు చెరువులోని నీరు ఎంత స్థలంలో విస్తరిస్తుందో ఆ స్థలం మొత్తాన్ని కలిపి FTL అంటారు. దీన్నే పూర్తిగా చెప్పాలంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువు పూర్తిగా ఎంత నీరును నిల్వ ఉంచుకోగలదో ఆ పరిధిని FTL అంటారు. చెరువుల FTL పరిధి ఇప్పటికే ఫైనల్ చేశారు. FTL పరిధిలో ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. FTLలో వ్యవసాయం చేసుకోవచ్చు. అయితే చెరువు మనుగడకు, రక్షణకు స్వరూపాన్ని మార్చకూడదు. మరి బఫర్ జోన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. చెరువులో పూర్తిగా నీరు చేరి FTLకు చేరిన తర్వాత ఇంకా నీరు వస్తే ఆ నీరు కోసం FTL చుట్టూ కొంత స్థలాన్ని వదులుతారు. దీన్నే బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ అనేది చెరువు విస్తీర్ణం బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. నదులకు రెండు వైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్ ఉంటుంది. 25 ఎకరాల పైన విస్తీర్ణం ఉండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉంటే 9 మీటర్ల బఫర్ జోన్ను నిర్ణయించారు. బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్ణయాలు చేపట్టకూడదు. ఇది FTL బఫర్ జోన్ల కథ.